హలో మూవీ మేట్స్, మరొక వీడియో అయితే మీకు స్వాగతం. మరి ఈ వీడియోలో ఏ డెడ్లీ అమెరికన్ మ్యారేజ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం మామ. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది. మూవీ రన్ టైం అయితే 1 hour 42 minutes అయితే ఉంటుంది. కథ విషయానికి వచ్చేస్తే ఇది నిజంగా జరిగిన కథను అయితే బేస్ చేసుకుని తీయడం జరిగింది మామ. ఇది ఒక డాక్యుమెంటరీ సినిమా, నార్మల్ సినిమా అయితే ఏం కాదు. నిజంగా జరిగిన ఇంటర్వ్యూస్, కేసుకి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ ఒపీనియన్స్ ఇలాంటివన్నీ నడుస్తుంటాయి అనమాట ఈ డాక్యుమెంటరీ అన్న దాంట్లో. కథ విషయానికి వచ్చేస్తే జోషన్ కార్బెట్ అనే ఒక ఫాదర్ అయితే ఉంటాడు అన్నమాట. 2 చిల్డ్రన్స్ కి తన విడోవుడు. అలాంటి పర్సన్ వాళ్ళ 2 చిల్డ్రన్స్ ని చూసుకోవడానికి నానీని అయితే పెట్టుకుంటాడు. తన పేరు మాలీ మార్టిన్స్. తనతో రిలేషన్షిప్ ఎవాల్వ్ అవడం వల్ల ఇద్దరు అయితే పెళ్లి చేసుకోవడం జరుగుద్ది. అయితే ఆ ఫ్యామిలీ అంతా నార్త్ క్యారోలినా అనే ప్రాంతానికి అయితే రీలోకేట్ అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జాసన్ అయితే మోలీ అనే నాని అండ్ వాళ్ళ ఫాదర్ అయిన టామ్ మార్టిన్స్ తో అయితే చంపబడతాడన్నమాట. వాళ్ళు ఏం చెప్తారంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం చంపేసాం, తను అబ్యూస్ చేస్తున్నాడు నా కూతుర్ని అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ స్టోరీలో అయితే చూస్తారు మామ. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే వద్దు మామ, కొంచెం ఇబ్బంది పడే సీన్స్ అయితే ఉంటాయి మీకు. ఫ్యామిలీతో చూసే మూమెంట్స్ అయితే ఏమి ఉండవు ఈ సినిమాలో. సో ఫ్యామిలీతో అయితే చూడొద్దు. ఈ మూవీ నాకు నచ్చిందో లేదో తెలుసుకునే ముందు పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే డాక్యుమెంటరీని చూపించిన విధానం అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది మామ. డాక్యుమెంటరీ సినిమాలు అన్నవి అందరికీ వర్కౌట్ అవ్వవు. ఆ టైప్ ఆఫ్ కంటెంట్ అలవాటు ఉండాలి. నాకు కొంచెం కొద్ది గొప్ప అలవాటు ఉంది కాబట్టి చూశాను. ఆ కేసుని చూపించిన విధానం కానీ, ఆ ఇంటర్వ్యూస్ కానీ, ఆ ప్రొసీడింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపిస్తారు. ఇంట్రెస్టింగ్ వేలో ప్రెజెంట్ చేస్తారు మా. బోర్ అయితే కొట్టలేదు నాకు. పైగా ఎమోషనల్ పరంగా కూడా కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉంటుంది. 2 కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిడ్స్ పరంగా, ఫ్యామిలీ పరంగా కొంచెం వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏం జరిగిందో కూడా వాళ్ళ చేత కూడా మాట్లాడించడం, చూపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. వాటి పరంగా కూడా కొంచెం ఎమోషనల్ పరంగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ఇంకా నరేషన్ కూడా, స్టోరీ టెల్లింగ్ నరేషన్ కూడా బాగా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. ప్రతి ఒక్క సైడ్ నుంచి కూడా వాళ్ళ ఒపీనియన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. వాటి పరంగా కూడా బాగుంటుంది. బాగానే అనిపించింది నాకు. వీటి పరంగా చూసుకుంటే ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోయింది. కొంచెం క్యూరియాసిటీ కూడా అనిపించింది. అక్కడక్కడ కొంచెం డౌట్స్ అయితే క్రియేట్ చేశారన్నమాట డాక్యుమెంటరీ ద్వారా ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి మా. డాక్యుమెంటరీ కదా, డ్రామా ఎక్కువ నడుస్తుంటుంది. ఆ ఇంటర్వ్యూలు అన్ని కూడా అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. అక్కడక్కడ కొంచెం స్లో అనిపిస్తూ ఉంటుంది సినిమా అనేది. నాకు కూడా అలాగే అనిపించింది. అంతగా వర్కౌట్ అవ్వలేదు అది. అండ్ కొంచెం డ్రామాటిక్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది మామ. లైక్ ఏంటంటే మరీ ఓవర్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు. జర్నలిజం కానీ, మ్యానిపులేటింగ్ కానీ మరీ ఓవర్ గా డ్రామాటిక్ గా చూపిస్తున్నారు అన్న ఫీల్ అయితే వస్తుంది మామ. ఏదో ఎమోషనల్ గా కనెక్ట్ చేసేద్దాం బలవంతంగా అన్నట్టుగా ట్రై చేశారు. అది అంతగా వర్కౌట్ అవ్వదు మీకు. ఒకవేళ మీకు కనుక ఈ కేసు కోసం తెలుసుంటే కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. నాకు తెలియదు కాబట్టి ఓకే, క్యూరియాసిటీగా అనిపించింది. ఒకవేళ ఈ కేసు కోసం తెలుసుంటే ఆ క్యూరియాసిటీ అయితే ఉండదు మీకు. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే డాక్యుమెంటరీస్ చూసే అలవాటు ఉంటే చూడండి మామ, మీకు నచ్చుద్ది, పర్లేదు అనిపిస్తుంది టైం పాస్ కి. లేదనుకుంటే అవాయిడ్ చేసేచ్చు. మనం ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.25 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 5. మీకు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.